తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జూనియర్ ఎయిడెడ్ ఇంటర్ కళాశాలల విద్యార్థులకు నేటి నుండి సెలవులు ప్రారంభమయ్యాయి. మే 31 వరకు కళాశాలలకు సెలవులుగా పేర్కొంది ఇంటర్ బోర్డు. కళాశాలలు తిరిగి జూన్ 1వ తేదీ తెరుచుకోనున్నాయి. ప్రపంచ శాంతి కోసం జీసస్ చేసిన త్యాగం వృధా కాదన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఇంటర్ డామినేషనల్ ఫాస్టర్స్ ఫెసిలేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ నిర్వహించారు. మున్సిపల్ టీ జంక్షన్ నుండి లక్ష్మీనగర్ మీదుగా 5వ ఇన్క్లైన్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. అయితే మేక్ మై సిటీ బ్యూటిఫుల్ అనే నినాదంతో చేపడుతున్న రామగుండం నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు ఎమ్మెల్యే. అల్లూరి జిల్లా పాడేరులో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పాడేరు టీడీపీ అభ్యర్థిగా కిల్లు వెంకట రమేష్ నాయుడును ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ కరపత్రాలను దగ్ధం చేశారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేకుండా పోయిందన్నారు. డబ్బులకు అమ్ముడుపోయిన టీడీపీ నేతలకు బుద్ధి చెప్తానన్న నేతలు గిడ్డి ఈశ్వరిని స్వతంత్ర అభ్యర్థిగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నీటి ఎద్దడిని ఆసరగా చేసుకుని నీటి వ్యాపారాన్ని చేస్తూ సొమ్ము చేసుకుంటున్న వారిపై రెవెన్యూ అధికారులు కొరడా జూలించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్ పట్టనాగులపల్లి గ్రామాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన నీటి స్థావరాలను ధ్వంసం చేశారు. జేసీబీల సాయంతో తాత్కాలిక నీటి స్థావరాలను ధ్వంసం చేసి బోర్లను సీసేశారు. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ భారీ ఓపెనింగ్ కలెక్షన్ ను స్వాధీనం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా 23.7 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. అయితే హీరో సిద్ధు కెరియర్ లోనే బిగ్గెస్ట్ గ్రాఫ్ జంప్ గా నిలిచింది. వెస్టిండీస్ బౌలర్ సునీల్ నరైన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా 500 టీ20లు ఆడిన 4వ క్రికెటర్గా నిలిచాడు. కిరణ్ పోలార్డ్, బ్రావో, షోహెబ్ మాలిక్లు నరైన్ కంటే ముందున్నారు. అయితే కోల్కతా బెంగళూరు మ్యాచ్ అనంతరం నరైన్ మాట్లాడుతూ టీ20లో అద్భుతమైన మైలురాయిలు అందుకోవడం ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడానంటూ వ్యాఖ్యానించారు.